హ్యాపీ యానివర్సరీ. విష్ యూ ద సేమ్ డియర్. ఈ రోజు ఏంటి స్పెషల్? షాపింగ్. ఎస్, ఐఎమ్ రెడీ. సరే రా వెళదాం. రైట్. అయ్యో, మొబైల్ మర్చిపోయాను. ఒక్క నిమిషం వచ్చేస్తాను. సరే సరే. రోహన్, 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 ఆ? రోహన్, ఆ, రేఖా ఏమైంది? రోహన్, చూడు. ఓ షిట్! ఓ మై గాడ్, ఆగు, నువ్వు అక్కడే ఉండు. ఎవరు ఈ పని చేశారో అర్థం కావట్లేదే. ఇదంతా ఎవరు చేస్తుంటారు? కమ్ రేఖా, డోంట్ వరీ, నేనున్నాను. స్కౌండ్రల్, ఎవర్రా మంట పెట్టింది? అయ్యో, రాస్కెల్, బయటికి రారా. ఏయ్, ఇది నేనే. ఏయ్, నువ్వెక్కడేం చేస్తున్నావు? హ్యాపీ యానివర్సరీ గాయ్స్. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని బ్యాక్ డోర్ నుంచి వస్తే మీరేంటి గన్తో వెల్కమ్ చేస్తున్నారు? అంజలి, రా. భార్గవ్, రా. వదినా, సారీ ఫర్ బీయింగ్ లేట్. రియాకి ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఉండిందంట, అందుకే నన్ను వెళ్ళమని చెప్పింది. భయపడకండి వదినా, మేమందరం ఇక్కడే ఉన్నాం కదా. మా యానివర్సరీ రోజున మా ఇద్దరి ఫోటోల మీద క్రాస్ మార్క్ వేసి నిప్పంటించారు. అదెవరై ఉంటారు? ఆ సైకో శ్యామై ఉంటాడా? వదినా, డోంట్ జంప్ టు కన్క్లూషన్స్. ఏయ్, ఏ పిచ్చోడా, ఇదేంట్రా? మీకు అమ్మగారికి ఈ రోజు పెళ్లి రోజుని విన్నాను, అందుకే మీకు దిష్టి తీద్దామని వచ్చాను. ఒరే పిచ్చినాయలా, ఇదంతా నీ పనేనారా? కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. అయ్యో నా కర్మ. ఏ రోహన్, బీ సెన్సిబుల్. పాపం తన ఉద్దేశం మంచిదే. ఒకవేళ తను నిప్పంటించినా కూడా మన ఫోటోలకెందుకు క్రాస్ మార్క్ వేస్తాడు? ఈ సిగ్నేచర్ సైకో శ్యామ్ది. ఇక్కడ చూడండి, ప్లీజ్ ట్రస్ట్ మీ, అది నేను కాదు. హే, నువ్వు చేసావని ఇప్పుడెవరన్నారు? నీ మీద మాకు అనుమానం ఉంటే బెయిల్ ఇచ్చి నిన్ను జైలు నుంచి ఎందుకు తీసుకొస్తాం చెప్పు? ఎందుకు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు? నీకు నా గురించి తెలుసు కదా రేఖా. వదినా, ఇప్పుడు మీ గెస్సింగ్ గేమ్కి ఒక బ్రేక్ ఇవ్వండి. రియా వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం. గుడ్ మార్నింగ్. భయపడకక్క, మేము నీతో ఉన్నాంగా. అక్క, నేనేం చేసినా సరే నీ మంచిగా చేస్తాను. మీ యానివర్సరీ రోజు మీ ఇద్దరికీ తెలియకుండా టేబుల్ మీద నిప్పంటించి ఫోటో మీద క్రాస్ మార్క్ చేసి నెక్స్ట్ టార్గెట్ మీరే అని చెప్పి వార్న్ చేసిన తర్వాత కూడా మీరు అక్కడ ఉండడం సేఫ్ కాదు. సో నేను మిమ్మల్ని వేరే ఇంటికి షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేశాను. స్పెషల్ సెక్యూరిటీ ఉన్న పోలీస్ గెస్ట్ హౌస్లో మీ ఇద్దరిని షిఫ్ట్ చేస్తున్నాను. మన లైఫ్లో చదరంగం ఆటని స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని నేను వదిలిపెట్టను.
అంజలియా లేక సైకో శ్యామ అని ఎవరైనా మనం చూసుకుందాం. మేడం. అక్క, తన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. హలో సార్. హలో సార్. అక్క, స్పెషల్ సెక్యూరిటీ పోలీస్ గెస్ట్ హౌస్ ఇదే అక్క. 24 అవర్స్ పోలీస్ సెక్యూరిటీ మీకు ఉంటుంది. 2 పోలీసులు గేట్ దగ్గరే ఉంటారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒక్క దోమైనా సరే లోపలికి రాలేదక్క. మీరిక్కడున్న విషయం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి తప్ప బయట ఎవరికీ తెలియకూడదు. చాలా చిరాకు పెట్టించిన కేసు అతి త్వరలోనే క్లోజ్ చేస్తాను. వదిన, మీరిద్దరు లోపలికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి, మేము వెళ్తాము. ఉమ్. ప్రియా, ఉమ్. డిసెంబర్ 31 సైకో శ్యామ్ ని నిమ్హన్స్కి షిఫ్ట్ చేసేటప్పుడు నువ్వు మాత్రమే కాకుండా నీకు తోడుగా 12 పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఒక పీసీని చంపేసి ఆ సైకో శ్యామ్ ఎస్కేప్ అయిపోయాడు. నువ్వు చెప్పేది చూస్తే ఈ ఇంట్లోపలికి ఒక్క దోమ కూడా రాకుండా ఉండొచ్చు, కానీ సైకో శ్యామ్ కి వీళ్ళిద్దరు దోమలే. You're right. So, what do we do? నేను స్టడీ చేసినంత వరకు ఒక వ్యక్తి ఉన్నాడు, ఎక్స్ కమాండర్ సెల్వమురుగన్ అనే వ్యక్తి. ఈయన మిలిటరీ సర్వీస్ నుంచి రిటైర్ అయ్యాక కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఈయనని పనిలో పెట్టుకున్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సోల్జర్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ ఎవర్. వితౌట్ ఎనీ వెపన్స్, ఖాళీ చేతులతో 100 మందిని ఆపగలిగే ఒక వీరుడు. ఆ మాత్రం ఒక వ్యక్తి ఉంటే గానీ మనం ఆ సైకో శ్యామ్ని ఆపడానికి ప్రయత్నించగలము. Okay, contact him. కాల్ తీ. అంజలి, ఏ రేఖా, 3 రోజులుగా కాల్ చేస్తున్నా, ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు? ఒక మెసేజ్ లేదు, కాల్ లేదు, ఏమైంది నీకు? అది రేఖా, మరి ఏంటో చెప్పు. ఏంటి అదే ఇదని చెప్తున్నావు? ఎక్కడున్నావు? ఆ సినిమా నిజంగా నాకు ఒక పెద్ద తలనొప్పిగా ఉంది. ఆ డైరెక్టర్ విక్రమ్ పీస్ ఆఫ్ మైండ్ కు ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనుకున్నా. ప్లీజ్ నువ్వు కూడా వస్తావా? మళ్ళీ కాలేజ్ ఆల్బమ్ ని ఓపెన్ చేద్దాం, ఏమంటావు? ఐఎమ్ ఆల్సో మెంటలీ డిస్టర్బ్డ్. జైల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను. నాకు కూడా. ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. బట్ నేనెక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నానని ఎవ్వరితో చెప్పొద్దని రియా నాతో అంది. స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చి నాతో ప్రమాణం చేయించుకుంది. నన్నేం చేయమంటావు? హే కమాన్ రేఖా, ఏంటి ఇంకా చిన్నపిల్లలాగా ప్రామిస్ అది ఇదని చెప్పుకుంటూ ఉన్నావు? ఎవ్వరు కనిపెట్టలేనంత దూరంగా వెళ్ళి చూద్దాం. లెట్స్ హ్యావ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్స్. సరే చెప్పు, ఎక్కడున్నావు? నేనెక్కడికి రావాలి? డాక్టర్ విష్ణువర్ధన్ రోడ్ లో ఉన్నటువంటి స్పెషల్ పోలీస్ గెస్ట్ హౌస్ లో ఉన్నాను. లొకేషన్ షేర్ చేస్తాను. గుడ్. ఇంకొక 20 minutes your joker will be right there. అంజలి, హలో రేఖా, నీ లొకేషన్ లోనే ఉన్నాను. 2 minutes, వెంటనే వచ్చేస్తాను. నువ్వు కార్లోనే ఉండు, కిందకి దిగొద్దు. వస్తాను. மேம் நில்லுங்க. இப்ப நீங்க எங்க போறீங்க? எங்க போறீங்க மேம்? நீங்க உள்ள போங்க. நீங்க கொஞ்சம் உள்ள போங்க மேம். ఒక ఎమర్జెన్సీ కేసు ఉంది. ఐఎమ్ ఏ సైకాట్రిస్ట్. పేషెంట్ ఫ్యామిలీ వచ్చి వెయిట్ చేస్తున్నారు. దయచేసి అలో చేయండి. యూ డోంట్ వరీ, నేను త్వరగా వచ్చేస్తాను. நீங்க சொல்றதெல்லாம் சரி.
ரியா மேம் கிட்ட சொல்றதுதான் நல்லதுன்னு எனக்கு தோணுது. ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. నా ప్రాణానికి భయపడి నేను ఇక్కడే ఉంటే పేషెంట్ ప్రాణానికి ద్రోహం చేసినట్టు అవుతుంది. சரிங்க மேம், சேஃபா போயிட்டு வாங்க. థ్యాంక్ యూ.